మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. మనం ఇప్పుడు చెప్పబోతున్న వార్త చాలా క్రూరమైంది, దారుణమైంది, పాశవికమైంది. మానవత్వం లేని మృగాలకు సంబంధించిన ఇది వార్త. ఇది కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లాలోని ఊర్కొండ మండలం ఊర్కొండపేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో మహిళపై అమానుషానికి పాల్పడిన నిందితులు. ఈ విషయం ఎవరికైనా చెబితే తాము తీసిన వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఎస్పీ గోయకాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే అత్యాచారం చేసి ఒక అమ్మాయిని గుళ్ళకు తీసుకెళ్ళి పాశవికంగా అత్యాచారం చేసి సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బెదిరించారు. అంటే ఒక మహిళని పాశవికంగా దాడి చేస్తూ వాళ్ళు రేపు చేస్తున్న వైనం దాన్ని మళ్ళా వీడియో తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తామని చెప్పేసి బెదిరించడం. నిందితులు మార్పాకుల ఆంజనేయ గౌడు, మహేష్ గౌడు, హరీష్ గౌడు, మణికంఠ గౌడు, సాదిక్ బాబా, మట్ట ఆంజనేయ గౌడు, కార్తిక్. వీళ్ళ పేర్లు కూడా ఆంజనేయ గౌడ్ అని ఉంది. జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ప్రధానంగా విషయం గమనించాలి. ఎవడైనా నేరస్తులే. ఫలానా కులమో ఫలానా మతమో గడ్డ మిసాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముస్లింలు కాబట్టి ఉగ్రవాదులు, లేదు అని అంటే వాళ్ళు భీకరంగా వాళ్ళ ముఖం ఎట్లా ఉంది కాబట్టి వాళ్ళు నేరస్తులు, లేదంటే అట్టడుగు వర్గాలు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ ఇట్లనే ఉంటుంది, లేదంటే బీసీలు కాబట్టి వీళ్ళు ఇట్లే ఉంటారు, అగ్రవర్ణాలు కాబట్టి వీళ్ళు కావాలని పని కట్టుకొని చేస్తారు, మనుస్మృతిని ఫాలో అవుతారు. అదేముండదు. ఎవడైనా నేరస్తుడే. కులాలు మతాలు అనేది ఈ నేరస్తులకి, టెర్రరిస్టులకి, అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకి ఏం వర్తించవు. దయచేసి ఫలానా హిందువులు, ఫలానా ముస్లింలు, ఫలానా క్రైస్తవులు, ఫలానా దళితులు అనేది ఏం చూడవు. వీళ్ళని మరి దిశా చట్టం ప్రకారము లేకుంటే నిర్భయ చట్టం ప్రకారము వీళ్ళని అరెస్ట్ చేస్తారా, నిందితుల్ని ఎన్కౌంటర్ చేస్తారా, కోర్టులలో ప్రవేశపెట్టి వీళ్ళకి ఏ న్యాయం చేయబోతా ఉన్నారు ఆ సదరు మహిళకి? అంటే ప్రజలారా, సాక్ష్యంగా కళ్ళ ముందు కనపడడానికి ఒక రకంగా న్యాయం ఉంటుంది. ఫలానా కులాలు, ఫలానా వర్గాలు, ఫలానా మతాల వారికి ఒక రకమైన న్యాయం ఉంటుంది. ఇది ముమ్మాటికి తప్పు. ప్రభుత్వాలు మరి న్యాయ వ్యవస్థలు కూడా, పోలీసు యంత్రాంగం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు అసాంఘిక శక్తులుగా ఎదగడానికి దానికి ఒక డ్రగ్స్, గంజాయి ఒక మూల కారణంగా ఉంది. ప్రత్యేకంగా కుటుంబంలో మరి పాఠశాలలో సమాజంలో కూడా ఒక డిసిప్లైన్, క్రమశిక్షణ పూరితంగా ఉండే ఒక వాతావరణం లేదు. దానివల్లనే ఈ హత్యలు, నేరాలు, ఘోరాలు మరి నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది ఒక కుటుంబంలో మరి వాళ్ళకు నేర్పించవలసిన బాధ్యత ఉన్నది. మహిళల పట్ల ఏ విధంగా ఉండాలి, మరి ప్రత్యేకంగా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు పెరుగుతున్న క్రమంలో, వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్న క్రమంలో పాఠశాలల్లోనో కుటుంబంలోనో ఇటు తల్లిదండ్రులు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది, అన్నదమ్ములు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది, స్కూళ్ళలో అయితే ఉపాధ్యాయులు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. మరి ప్రభుత్వాలు కూడా అన్ని విషయాలని, జరుగుతున్న నేరాలను, ఘోరాలని చూస్తున్నారు కనుక, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కనుక, ఎక్కడైతే ఒక సంఘటన జరిగితే దాని మీద మరి అవేర్నెస్ చేయవలసిన అవసరం ఉన్నది. అంటే ఒక వైన్ షాపుల మీద జరిగిన ప్రచారం పాల ఉత్పత్తుల మీదనో మరి పాల కేంద్రాల మీదనో ఎక్కువ జరగడం లేదు. ఎక్కువ వైన్ షాపులో మద్యం కంటే మరి నిజంగా నీరు ఏ విధంగా అమ్ముడుపోతుంది, లేదు అనంటే మద్యం ఏ విధంగా అమ్ముడుపోతుంది, మరి అట్లే పాలు ఏ విధంగా అమ్ముడుపోతున్నాయి, వాటిలలో స్వచ్ఛత అంతా ఏమమ్ముతున్నారు, నేరాల ఘోరాలకు సంబంధించి ఎవరు బాధ్యత? మారుమూల గ్రామంలో కూడా ఒక గంజాయి పోయింది, డ్రగ్స్ పోతుంది, కొకైన్ పోతుంది, హెరాయిన్ పోతుంది అని అంటే
పాఠశాలల బ్యాగుల్లోకి, పిల్లల యొక్క ప్యాకెట్లోకి, మరి చాలా ఇంజనీరింగ్ కాలేజీలోకి, ఎంబీఏ కాలేజీలోకి, పబ్బులలోకి ఎందుకు పోతుంది? ఎట్లా పోతుంది? ఇంత అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి ఏ కులము, ఏ మతము, ఏ స్కూలు, ఏ గుడి, ఏ మస్జిద్, ఏ చర్చిలు కూడా అంటే వాటిలలో కట్టడి చేయడానికి వీలు లేకుండా అయిపోయింది అని అంటే ముమ్మాటికి పోలీసు యంత్రాంగం యొక్క బాధ్యత ఉంది, సమాజం యొక్క బాధ్యత ఉంది. ప్రతి కుటుంబంలో, ప్రతి పాఠశాలలో మీ విద్యార్థుల్ని, మీ పిల్లల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. వీటి వెనక మన మత సిద్ధాంతాలు ఉన్నాయా, మన కుల కట్టుబాట్లు ఉన్నాయా, లేదనంటే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన వల్ల కొన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయా అనేది కూడా కూలంకషంగా అధ్యయనం చేసి మరి దీనికి పరిష్కార మార్గాలు ప్రభుత్వమే చూపెట్టాలి. దానికి సంబంధించిన నియమావళి, వాటికి సంబంధించిన పూర్తి కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి కూడా మేధావులు, మరి ప్రత్యేకంగా సామాజిక కార్యకర్తలు, మరి సామాజిక వేత్తలు మరి ఒకసారి ఆలోచించమని అని చెప్పేసి చెప్తా ఉన్నారు.